వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు మహానగరంలో శ్రీతేజస్ కిన్మెడ్ హాస్పిటల్స్ 5వ బ్రాంచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రవికుమార్ ఎబ్బిలి చెప్తారు. చెప్పండి రవికుమార్. గుంటూరు మహానగరంలో ఉన్నాం. ఈరోజు ఎందుకు వచ్చామంటే ఒకప్పుడు ప్రస్తుతం గుంటూరు మాత్రం గుంటూరు కారానికి ఫేమస్. అంతేకాకుండా ఈరోజు మనం రావడానికి కారణం ఏంటంటే యువత కానీ ప్రస్తుత సమాజంలో ఆహార పదార్థాల వల్ల ప్రతి మనిషి యవనంగా కనబడలేకపోతున్నాడు. అతని టైమింగ్ కానీ తినే ఆహార పదార్థాలు కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ జింక్ ఫుడ్ కానీ వీటి వల్ల యవనంగా కనబడలేకపోతున్నాడు. కానీ యవనంగా కనబడటానికి ఈరోజు గుంటూరులో శ్రీతేజస్ హాస్పిటల్స్ ప్రారంభమైంది. దానికి సంబంధించి శ్రీతేజస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీతేజ మేడం ఉన్నారు. దాని వివరాలు ఆ మేడం వాయిస్లో మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం, హాస్పిటల్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు మీ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. సో హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీతేజ, డర్మటాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ స్కిన్ అండ్ స్కిన్ క్లినిక్స్. ఇవాళ గుంటూరులో మా 5th బ్రాంచ్ అనేది ఓపెన్ చేశాము. వైజాగ్, విజయవాడ, చెన్నై, హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ అయినాక ఇప్పుడు మన గుంటూరు కూడా వచ్చేసాము. డాక్టర్ అనిత అని డాక్టర్ డర్మటాలజిస్ట్, ఇక్కడ గుంటూరు బ్రాంచ్ పార్ట్నర్. సో స్కిన్ మేడ్లో మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం అయినా ఎటువంటి హెయిర్ ప్రాబ్లం అయినా మీకు ఇక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మా స్పెషాలిటీ ఏంటంటారా, అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ స్కిన్ మేడ్లో ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు, ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని. సో ఏదున్నా ఎలాంటి స్కిన్ అయినా హెయిర్ కండిషన్ అయినా ఇవాళ 8th నుంచి 15th వరకు ఫ్రీ కన్సల్టేషన్స్ ఉన్నాయి. సో ఏ డౌట్ ఉన్నా ఒకసారి విజిట్ చేయండి. అంటే ఈ శ్రీతేజస్ ఆల్రెడీ 4 బ్రాంచెస్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ రన్నింగ్లో ఉండి ఇప్పుడు గుంటూరులో వచ్చారు. అయితే గుంటూరు యువతకి పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సమస్యలు అనేక ఉన్నాయి. తక్కువ వయసులోనే బట్టబుర్ర రావడము, ఇటువంటి సమస్యలన్నిటికి శ్రీతేజస్ హాస్పిటల్స్ కన్సల్ట్ అవ్వచ్చు. అయితే ఈ 5వ బ్రాంచ్ ద్వారా అంతేకాకుండా ఫ్రీ కన్సల్టేషన్ పెట్టి 8 నుంచి 15 వరకు 50% ఆఫర్ కూడా పెట్టారంట. అయితే దీనికి సంబంధించి మొటేలు కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా? సో ఏదన్నా అంటే మనం డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్స్ అనేది ట్రీట్ చేసుకోవాలి. ఇవేంటంటే 2 sides ఆఫ్ ద కాయిన్స్ లాగా అనమాట. అదే మెషిన్ ఒక ఎక్స్పర్ట్ కాని వాడి చేతిలో పెడితే పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మా ఎక్స్పర్ట్స్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ తోడైనప్పుడు అదే చెప్తాం, మేము బ్యూటీ మీట్స్ ఎక్స్పర్టీజ్ అని. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో వస్తాయి. సో లేజర్ అనగానే కామన్గా అంటే మీరే కాదు, నేను డర్మటాలజీలోకి రానప్పుడు అడ్వాన్సెస్ నాకు తెలియనప్పుడు నేను అనేకమైన అపోహలతో ముంబై వెళ్ళాక అడ్వాన్సెస్ చూసి 2.5 years అక్కడ నేర్చుకొని దాని తర్వాత నేను సౌత్ ఇండియాకి వచ్చి స్టార్ట్ చేశాను. సో డౌట్ ఉండడం మంచిదే, ఎందుకంటే మీరు రీసెర్చ్ చేస్తారు, ఏది మంచిదో చూస్తారు. సో ఆ మంచిది స్కిన్ మేడ్ ఇప్పుడు మన గుంటూరులోకి వచ్చింది. సో తప్పకుండా మీరు విజిట్. నూతనంగా ప్రారంభించిన శ్రీతేజస్ గుంటూరు బ్రాంచ్లో డాక్టర్ అనిత గారు ఉన్నారు. వారి సేవలు ఏ విధంగా వినియోగిస్తారో కనుక్కుందాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను డాక్టర్ అనిత, డర్మటాలజిస్ట్. ఇప్పటి వరకు మన స్కిన్ మెడ్ అనేది వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో సక్సెస్ఫుల్గా రన్ అయింది విత్ 100% బెస్ట్ రిజల్ట్స్ అండ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీసే మన గుంటూరులో కూడా అందిస్తున్నాము. మీ అందరికీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. ప్లీజ్ విజిటర్స్. 8th నుంచి 15th వరకు ఫ్రీ కన్సల్టేషన్స్ ఉన్నాయి విత్ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ. స్కిన్ అనాలిసిస్ మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. మీలో మిడిల్ క్లాస్ ప్రజలకి అనుకూలమైన రేట్స్ ఉన్నాయి, అలాగే మధ్య తరగతి వాళ్ళందరికీ అవైలబుల్గా ఉండే రేట్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లైక్ 2500 నుంచే స్టార్ట్ అవుతాయి ట్రీట్మెంట్స్. ఓకే, అయితే శ్రీతేజస్ హాస్పిటల్ 5వ బ్రాంచ్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏదేమైనా కానీ మధ్యతరగతి వాళ్ళకు కూడా అనుకూలమైన రేట్లతో, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు యంగేజ్ని కోల్పోయి చాలామంది బాధపడుతున్న యువతకి సువర్ణ అవకాశం అని తెలుసుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ శ్రీతేజస్ మేడం గారు కానీ వాళ్ళ సిబ్బంది అనిత మేడం గారు కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ గుంటూరు ప్రజలకి మంచి సర్వీస్ అందించి వీళ్ళ హాస్పిటల్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. ఎబ్బిలి రవికుమార్, డివైన్ న్యూస్, స్టేట్ బ్యూరో. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.